మీటింగ్ లో జనసేన పార్టీ ఆవిర్భావ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు 40 ఏళ్ల పార్టీని మనం నిలబెట్టాం, 40 ఏళ్ల పార్టీని మనం అధికారంలోకి తీసుకొచ్చాం అని చెప్పిన తర్వాత వర్మ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. లోకేష్ గారి వల్లే కూటమి అధికారంలోకి వచ్చింది తప్ప ఎవరి వల్ల అధికారంలోకి రాలేదని చెప్పి వర్మ గారు క్లియర్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే వీటన్నిటిని బట్టి మనం సరే ఇప్పుడు ఇవన్నీ చూసాం, మనం ఈ సంఘటనలన్నీ కూడా మనం చూసాం. గతంలో ముద్రగడ పద్మనాభం గారి వాళ్ళ డాక్టర్ కూడా మాట్లాడారు, ఆయన వైసీపీ ట్రాప్లో ఉన్నాడని చెప్పేసి కూడా ఆమె డైరెక్ట్గా కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే నిన్న జరిగినటువంటి ఘటనతో దీనికి ఎండ్ కార్డు పడిందని భావించవచ్చు అంటారా? అసలు ఎండ్ కార్డు అనేది ఎట్టి పరిస్థితుల్లో పడదండి. ఎందుకంటే వర్మ గారు తన యొక్క ఆత్మగౌరవాన్ని, తన యొక్క ఏదో ఒక పొజిషన్ని అక్కడ కోరుకుంటున్నారు. ఎందుకంటే వర్మ గారి సొంత నియోజకవర్గం, గతంలో ఆయన అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారికి అది సొంత నియోజకవర్గం కాదు, ఈయన అక్కడికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది. సో ఆయన యొక్క పొలిటికల్ పోస్ట్ కోసమో లేకపోతే ఎమ్మెల్సీ పోస్ట్ కోసమో, తన అధికారం కోసమో ఆయన ఎప్పుడూ కూడా ఆ ఫ్రిక్షన్ని అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. మీరు నిన్న చూసారు పవన్ కళ్యాణ్ గారు ఆ వీడియోలో మీరు చూడండి, మీరు చూపించిన వీడియోలోనే జస్ట్ ఒక షేక్ హ్యాండ్ ఇచ్చేసి పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని పట్టించుకునే పరిస్థితి అక్కడ క్లియర్ గా మనందరికి కూడా కనపడుతుంది. అందరికీ ఎలా షేక్ హ్యాండ్ ఇచ్చారు? ఒక్క వీడియో కాదు, ఇంకా వీడియోలు ఉన్నాయి. ఆయన ఒక చోట ప్రారంభోత్సవంలో కూడా ఆయన చేయబట్టుకుని అంటే అంత కలివిడిగా వర్మ గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య అక్కడ వ్యవహారం అయితే లేదు అనేది క్లియర్ కట్ గా ఆ లోకల్లో ఉన్న పిఠాపురం తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలుసు, జనసేన పార్టీ నాయకులకి తెలుసు. ఈ విధంగా ఇక్కడ ఒక చోటే కాదు, ఎక్కడైతే జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారో నెల్లిమర్లలో లోకం మాధవ్ గారి మీద అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇన్ఛార్జ్ కర్రోతు బంగారరాజు గారు కూడా డైరెక్ట్ గా మీటింగ్ పెట్టి లోకం మాధవ్ గారి విషయాలన్నీ కూడా ఆవిడ ఆక్రమణల గురించి కానీ అవి గురించి కానీ కూడా డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. అలాగే రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి మీద కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొన్ననే దాడి చేయడం కూడా జరిగింది. ఈ రకంగా జనసేన ఎమ్మెల్యేలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రతి చోట కూడా ఈ రకంగా ఫ్రిక్షన్ నడుస్తూనే ఉంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళందరికీ తెలుసు. ఎక్కడా కూడా భవిష్యత్తులో ఇది సెట్ అవుతుందనే నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళ గౌరవాన్ని వీళ్ళు కోరుకుంటున్నారు. నేను ఎమ్మెల్యేని కదా అని చెప్పే ఉద్దేశంతో జనసేన ఎమ్మెల్యేలు ఉంటున్నారు, వాళ్ళ మాట చెల్లాలని చెప్పి జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కోరుకుంటున్నారు. కానీ అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మా మాట చెల్లాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉండబట్టి ఈ రకమైన వ్యవహారాలు నడుస్తున్నాయి. సో ఖచ్చితంగా ఓకే సార్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. వస్తాను.